How's it going? Welcome back to English with Ramesh. ఈ రోజు మనం చాలా బేసిక్ లెవెల్ క్లాస్ ని డిస్కస్ చేయబోతున్నాం. అంటే బేసిక్ అంటే మామూలుగా మనకి తెలిసిన కొన్ని విషయాల్ని యూజ్ చేసి మనకు తెలియని విషయాల్ని తెలుసుకోబోతున్నాం. వెల్ సో try to watch the video till the end and let's get into the class. Okay guys, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వెల్ ఇక్కడ చూడండి, బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ అని టైటిల్ పెట్టినా అంటే మామూలుగా మనం క్వశ్చన్ మేకింగ్లో ఉపయోగించే డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అని చెప్తాం. డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అంటే ఏముంటాయి? వాట్, వెన్, వేర్, వై, హౌ, ఇవన్నిటిని కూడా మనం డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, అయితే వాటిని ఉపయోగించి మనం ఎట్లాంటి ఒక సింపుల్ థింగ్స్ అంటే మనం డైలీ మాట్లాడే కొన్ని సింపుల్ థింగ్స్ ఎట్లా మనం ఫ్రేమ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ వాట్ అంటే ఏంటి, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హూ ఎవరు, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, అయితే ఒక చిన్న చేంజ్ ఏంటి అంటే ఇక్కడ ఎల్స్, ఎల్స్ అంటే ఏంటిదంటే మీనింగ్ ఇంకా. ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా అనేది నేను ఇవన్నిటితో యాడ్ చేసినప్పుడు అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, వాటి మీనింగ్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఎల్స్ అంటే ఇంకా, వాట్ అంటే ఏంటి, ఓకే, ఇంకేంటి అని అడుగుతుంటాం మనం సంగతులు. ఇంకేంటి సంగతులు అని అడిగినప్పుడు వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంకా ఏంటి అని. ఓకే, అలాగే వేర్ అంటే ఎక్కడ, రైట్? సపోజ్ మనం ఒక ఆన్ ది వేలో ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, ఇంకెక్కడ ఇంకెక్కడ అని అడుగుతూ ఉంటాం. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో వేర్ ఎల్స్, వేర్ ఎల్స్ అంటే ఇంకా ఎక్కడ అని అర్థం. అలాగే వై ఎల్స్ ఇంకెందుకు అని అర్థం. వై అంటే ఎందుకు, ఎల్స్ అంటే ఇంకా, రెండింటిని నేను కంబైన్ చేసినప్పుడు మీనింగ్ ఏంటి అంటే వై ఎల్స్ అంటే ఇంకా ఎందుకు అని. అలాగే హూ అంటే ఎవరు, హూ ఎల్స్ అంటే ఇంకా ఎవరు, ఇంకెవరు వస్తున్నారు, హూ ఎల్స్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ, పార్టీకి ఇంకెవరు వస్తున్నారు అంటే హూ ఎల్స్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ. ఓకే, ఈ విధంగా. అలాగే వెన్ అంటే ఎప్పుడు, ఎల్స్ అంటే ఇంకా, ఇంకెప్పుడు అంటే వెన్ ఎల్స్. ఓకే, వెన్ ఎల్స్ అంటే ఇంకా ఎప్పుడు అని. వెన్ ఎల్స్ విల్ యూ ఓపెన్ యువర్ షాప్ అంటే ఇంకెప్పుడు నువ్వు ఓపెన్ చేస్తావు నీ షాప్ని అని అర్థం. ఓకే, ఈ విధంగా. అలాగే హౌ అంటే ఎలా, ఈ హౌకి ఎల్స్ యాడ్ చేసినప్పుడు ఇంకా ఎలా. ఓకే, హౌ ఎల్స్ అంటే ఇంకా ఎలా. కెన్ యూ టెల్ మీ హౌ ఎల్స్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంకా ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో మీరు చెప్పగలరా? అఫ్ కోర్స్ ఐ కెన్, రైట్? ఇలా ఇంకా ఎలా అంటే హౌ ఎల్స్, ఇంకెలా లేదా ఇంకా ఎలా, నాట్ ఏ ప్రాబ్లం. వెల్ ఇక్కడ ఏం లేదు, ఎల్స్ అనేది మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఎల్స్ అంటే ఇంకా, ఇది ఒక్కటి తీసుకొచ్చి వీటితో యాడ్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కొత్త విషయాలు తెలిసిపోయినాయి. సో ఈ విధంగా మనకు తెలిసిన విషయాల్ని, మనకి తెలియని విషయాల్ని, తెలిసిన వాటిని ఉపయోగించి మనం తెలియని విషయాలన్నీ కూడా చాలా ఈజీగా ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. ఓకే, వెల్ కమింగ్ హియర్, ఇక్కడ సమ్వన్ అంటే ఎవరో, నో వన్ ఎవరు లేరు, ఎనీవన్ ఎవరో ఎవరైనా, సంథింగ్ ఏదైనా, నథింగ్ ఏది లేదు, ఎనీథింగ్ ఏమైనా. సో ఇవన్నీ కూడా మనం చాలా కామన్గా ఉపయోగిస్తుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరో పిలుస్తున్నారు అంటే సమ్వన్ ఈజ్ కాలింగ్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారంటే సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. ఏదో జరుగుతోంది అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏదో జరుగుతోంది అని. ఏం జరగట్లేదు అంటే నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ఇలా. సమ్వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అంటే ఎవరో తలుపు కొడుతున్నారు అని. అంటే ఈ విధంగా మన డైలీ లైఫ్లో ఇవి మ్యాక్సిమం ఉపయోగిస్తుంటాం. అయితే వీటికి కూడా నేను ఎల్స్ని యాడ్ చేస్తున్నా, అప్పుడు అవన్నీ ఏ విధంగా చేంజ్ అవుతాయి, వాటి మీనింగ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సమ్వన్ ఎల్స్ అంటే ఇంకెవరో, సమ్వన్ ఎల్స్ అంటే ఇంకెవరు. నో వన్ ఎల్స్ అంటే ఇంకెవ్వరు లేరు, నో వన్ ఎల్స్ అంటే ఇంకెవ్వరు లేరు. ఎనీవన్ ఎల్స్ అంటే ఇంకెవరైనా. ఓకే, ఇంకెవరైనా. అలాగే సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదో, సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదో. వెల్ నథింగ్ ఎల్స్ అంటే ఇంకేం లేదు, నథింగ్ ఎల్స్ అంటే ఇంకేం లేదు అని. అలాగే ఇక్కడ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేదైనా, ఇంకా ఏదైనా. సపోజ్ మన కాన్వర్సేషన్స్లో మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే చూడండి, ఇక్కడ
వెల్ ఎనీథింగ్ ఎల్స్ టు సే అంటే ఇంకా చెప్పేది ఏమైనా ఉందా అని అర్థం. నథింగ్ ఎల్స్ టు సే అంటే చెప్పేది ఏం లేదు, ఇంకా నథింగ్ ఎల్స్ టు సే, ఈ విధంగా. అలాగే మనకి ఏదైనా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేదైనా ఉందా, నథింగ్ ఎల్స్ అంటే ఇంకేం లేదు, ఈ విధంగా. ఎనీవన్ ఎల్స్ టు కమ్ అంటే ఇంకా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా. సింపుల్గా చూడండి, మనము ఇక్కడ ఎనీవన్ ఎల్స్ టు కమ్ అంటే ఇంకా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని. సపోజ్ మనం వీఆర్ థ్రోయింగ్ ఏ పార్టీ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ పార్టీ and we have invited so many people, okay, so many have already turned in and still waiting for some others to be coming. ఇంకెవరో వచ్చే వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అలాంటప్పుడు అడుగుతున్నాం ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా అంటే ఎనీబడి ఎల్స్ టు కమ్ లేదా ఎనీవన్ ఎల్స్ టు కమ్ అంటే ఇంకా వచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా. ఎవ్వరు లేరంటే నో వన్ ఎల్స్ టు కమ్ అంటే వచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు అని అర్థం. అంటే చూడండి, చాలా సింపుల్ బేసిక్ థింగ్స్ నేను తీసుకొని వాటికి ఒక వేరే విషయాల్ని యాడ్ చేసి ఒక సింపుల్ వర్డ్స్ని నేను యాడ్ చేసి వాటి మొత్తం మీనింగ్ చేంజ్ చేయడం జరిగింది. అంటే చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు. మీ వొకాబులరీని కానీ ఇంకా మీరు చాలా సింపుల్గా లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇలా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇది చాలా సింపుల్ క్లాస్. ఇట్లాంటి సింపుల్ క్లాసెస్ని మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ హ్యూజ్ నెంబర్. చాలా క్లాసెస్ మనం ఇలాంటివి డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైనా నేర్చుకోవచ్చు ఇంకా ఈ క్లాస్లో. చాలా సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇట్ ఈస్ రియల్లీ ఈజీ ఫర్ యూ టు లెర్న్. ఓకే గైస్, hope you have enjoyed this class and thanks a lot for watching. See you in the next class. Bye for now. Thank you.